శంషాబాద్లో కవిత మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెరమనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్తున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసిన ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉన్నటువంటి అన్ని స్థాయిలో అనుకుంటున్నటువంటి విషయాలు, దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది, అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అనేటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ కుట్ర కోణం ఉంది అక్కడ కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టుకొని దయాలు వాళ్ళ వల్ల చాలా కష్టం కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాగా సంబరపడుతున్నట్టున్నాయి. కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఏదో బీఆర్ఎస్ పార్టీ ఆగమైంది, కేసీఆర్ గారికి ఏమైంది, అంత సీన్ లేదు. మా నాయకుడు కేసీఆర్ గారే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ బాగుపడుతుంది, ముందుకు పోతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతాను. పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను డిస్కస్ చేసుకొని సవరించుకొని కోట్లను పక్కకు జరుపుకుంటూ ముందుకు పోతే పార్టీ 10 కాలాల పాటు చల్లగుంటుంది అనేటటువంటి నా భావన. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ ప్రజల కొరగబెట్టింది ఏమీ లేదు. 2 పార్టీలు కూడా తెలంగాణను ఫెయిల్ చేసినాయి. ఆ 2 పార్టీలకు కూడా ఆల్టర్నేటివ్ కేసీఆర్ గారి నాయకత్వమే. ఆ కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెరమనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్తున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని.
నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉన్నటువంటి అన్ని స్థాయిలో అనుకుంటున్నటువంటి విషయాలు దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటిది అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్. ఇదే విషయంపై మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కవిత మాటల వెనుక అంతరార్థం ఏంటి? కొద్దిసేపటి క్రితము ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడడం చూసాము. ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలు కావచ్చు, ఆయా బీసీ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కావచ్చు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందు చాలా క్లారిటీ అయితే ఇచ్చారు. ఈ లేఖ రాసింది నేనే, ఈ లేఖ లీక్ వెనక కుట్ర ఉందని చెప్పారు. సో డైరెక్ట్గా పార్టీలో ఉన్నటువంటి ఒకరిద్దరు ముఖ్య నేతల మీద ఆమె ఈ కామెంట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కేసీఆర్ చాలా మంచి వ్యక్తి, ఆయన పక్కన కొంతమంది అంటే కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పార్టీలో గత కొన్ని రోజుల నుంచి కూడా కవిత కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సో ముఖ్యమైనటువంటి నాయకులకు మధ్య కవితకు మధ్య కొంత రాజకీయ వైరుధ్యం ఉందనేది చాలా క్లారిటీ అయితే వచ్చింది ఈ ప్రెస్ మీట్తో. నిన్న సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున మీడియాలో ఈ వార్తలు రావడం, కేసీఆర్కు లేఖకు సంబంధించి, ఆ తర్వాత ఈరోజు ఉదయం పత్రికల్లో రావడం, తర్వాత ఆమె అమెరికాలో ఉండడం, ఆమె ఏం మాట్లాడబోతుంది అనేది పెద్ద ఎత్తున ఆసక్తితో చూశారు. అసలు బీఆర్ఎస్ క్యాడర్ ఉంది, అట్లనే రాజకీయ విశ్లేషకులు కూడా కవిత ఏం మాట్లాడబోతుంది, ఏం చెప్పబోతుంది, పార్టీలో నిజంగానే అంతర్గతంగా విభేదాలు ఉన్నాయా, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధాలు ఉన్నాయా, రాజకీయ వైరుధ్యం ఉందా అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో మనకు అంచనా ప్రకారం ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడినట్టుగా అర్థమవుతుంది. ఒకటి కేటీఆర్, మరోవైపు సంతోష్ రావు మీదనే ఆమె ఎక్కువగా కామెంట్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే పార్టీలో మిగతా వాళ్ళ మీద మాట్లాడేంత అవకాశం లేదు కవితకు. కానీ రెండు మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, లీకు కాదు, మా డాడీకి నేను లేఖ రాశాను, ఆ మీటింగ్కి సంబంధించి అంటే రజతోత్సవ సభకు సంబంధించినటువంటి అంశాలను నేను ప్రస్తావించాను లేఖలో. సో గతంలో కూడా లేఖ రాశాను, ఆ విషయం మా డాడీకి అంటే కేసీఆర్ గారికి తెలుసు. మరోవైపు ఈసారి కూడా లేఖ రాశాను 2 వారాల క్రితం. ఆ లేఖ కేసీఆర్కు వెళ్ళింది. కానీ ఎట్లా లీక్ అయింది, లీక్ వెనక కుట్ర ఉందంటే ఖచ్చితంగా కేసీఆర్ నుంచి లేదా కేసీఆర్కు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళే ఈ లేఖను బయటికి విడుదల చేశారన్నటువంటి అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసింది. దీన్ని బట్టి చూస్తే ఆమె డైరెక్ట్గా మాజీ ఎంపీ కేసీఆర్కు దగ్గరగా ఉండేటువంటి సంతోష్ రావునే టార్గెట్గా చేస్తూ మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇంకొక వైపు కేటీఆర్ను కూడా టార్గెట్ చేసినట్టుగా మనకైతే అనిపించింది. సో మొత్తానికి ఇద్దరు విషయాలను ఆమె అయితే ప్రస్తావించింది. కాబట్టి కేసీఆర్ వెనుకున్నటువంటి దయ్యాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని అయితే ఆమె చెప్పింది. సో మొత్తానికి ఒక క్లారిటీ అయితే కవిత ఇచ్చినట్టుగా మనకైతే అర్థం చేసుకోవచ్చు. సో కొత్త పార్టీ తర్వాత ఇతర అంశాలన్నిటికి కూడా ఆమె చాలా క్లారిటీ ఇచ్చారని చెప్పి మనకైతే అర్థమవుతుంది. శ్రవంతి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని ప్రైవేట్ హాస్టల్స్ లో ఆకస్మిక తనిఖీలు చేశారు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు. హాస్టల్స్ లైసెన్స్ తో పాటు ఫుడ్ ను పరిశీలించారు అధికారులు. ఎలాంటి లైసెన్స్లు లేకుండా హాస్టల్స్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. లేబర్ లైసెన్స్ లేని 15 హాస్టల్స్ కు ఫైన్లు వేశారు జీహెచ్ఎంసీ అధికారులు. హాస్టల్స్ అంతా ఒక టీమ్గా కాన్స్టిట్యూట్ చేశారు. దానిలో ఫుడ్ సేఫ్టీ. ప్రతిపక్ష రాజకీయ నాయకుడు అసెంబ్లీకి రావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని సభలో చెప్పాలన్నారు. పదవి ఉంటేనే వస్తా అంటే ఎలా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ సూచనలతోనే రాష్ట్రంలో కులగణన చేశామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధాని 50 సార్లైనా కలుస్తానని చెప్పారు. అటు నీతి ఆయోగ్ మీటింగ్ లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు సీఎం రేవంత్.
రాహుల్ గాంధీ సూచనతోనే తెలంగాణలో క్యాస్ట్ సర్వే చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో క్యాస్ట్ సర్వే దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని హుగ్గిల్లిలో బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు సీఎం రేవంత్. తెలంగాణ ప్రభుత్వం బసవేశ్వరుడి స్ఫూర్తితోనే పాలన కొనసాగిస్తుందన్నారు. సామాజిక న్యాయానికి బసవేశ్వరుడే స్ఫూర్తి అని చెప్పారు. తర్వాత 494.67 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 100 కోట్లతో 9.5 కిలోమీటర్లు నిర్మించిన నిమ్స్ రోడ్, జహీరాబాద్ లో రైల్వే బ్రిడ్జ్, మచ్నూర్లో 26 కోట్లతో 11.8 ఎకరాల్లో నిర్మించిన కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించారు. జహీరాబాద్ నిమ్స్ కోసం భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రకటించారు సీఎం రేవంత్. విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ ఒక స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని అందించే కాంగ్రెస్ పార్టీ ఆ కాలంలోనే సామాజిక న్యాయం చేసి వివిధ సామాజిక వర్గాలకు చట్టసభలలో, ప్రజా నిర్ణయాలలో ఏ విధంగా భాగస్వామ్యం కల్పించిందో వారిని స్ఫూర్తిగా తీసుకొని జనగణనలో కులగణన చెయ్యాలి. ఇది బసవేశ్వరుడి సందేశం అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ప్రతిపక్ష రాజకీయ నాయకుడు అసెంబ్లీకి రావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జహీరాబాద్ పస్తాపూర్ బహిరంగ సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్ తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించాలన్నారు. పదవి ఉంటేనే సభకు వస్తానంటే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయం పెరిగితే ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి అనే లక్ష్యంతో ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రండి శాసనసభ మాట్లాడండి, మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు సూచనలు ఇవ్వండి. ఎక్కడైనా మేము తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి మాకు సూచన చెయ్యండి. మీరు అధికారం ఉంటేనే వస్తాను, లేకపోతే నేను పోయి ఫామ్ హౌస్లో పడుకుంటానంటే ప్రజలే ఆలోచించి విచక్షణతోని ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటాయని, తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు సీఎం రేవంత్. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కేంద్ర సర్కార్తో సమన్వయంతో పనిచేస్తామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధాని మోదీని ఒక్కసారి కాదు 50 సార్లు కలుస్తానని చెప్పారు. మీ అందరు అండగా నిలబడండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నేను మళ్ళొక్కసారి చెప్తున్న, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కాదు 50 సార్లైనా కలుస్తాం. మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం. పోయిన ఆయన చెరువు మీద అలిగి ఫామ్ హౌస్లో వండుకుంటే ఏమైందా, ఇవాళ ఇంటికి పోయే పరిస్థితి వచ్చింది. అందుకే అట్లాంటి తప్పులు నేను చేయదలుచుకోలేదు. ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు ప్రధాని మోదీ అధ్యక్షతన రాజధానిలో జరిగే నీతి ఆయోగ్ మీటింగ్ కు అటెండ్ కానున్నారు. సీఎం అయ్యాక మొదటిసారి నేరుగా నీతి ఆయోగ్ మీటింగ్ కు హాజరవుతున్నారు రేవంత్. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులపై సమావేశంలో ప్రస్తావించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులపై కేంద్రానికి లేఖ రాశారు సీఎం రేవంత్. అటు మెట్రో పొడిగింపు, మూసీ అభివృద్ధికి నిధులు, RRR, 4th సిటీకి నిధులు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు.